నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగన్ అండ్ కో వితండ వాదనను కొట్టిపారేసిన మాజీ ఆర్థిక మంత్రి. జీఎస్టీ సంస్కరణల గురించి ఏం తెలుసని యనమల మండిపాటు. దివ్యాంగులతో స్పీకర్ సమావేశం. వికలాంగుల సమస్యలను పరిష్కరిస్తానని అయ్యన్న హామీ. శిథిలమైన భవనాల్లో నేల చదువులు. అన్నవరం సత్యదేవ జూనియర్ కాలేజ్ విద్యార్థుల అవస్థలు. తాళ్లరేవు సిహెచ్సిలో ఎమ్మెల్యే సమీక్ష. మెరుగైన వైద్య సేవలు అందించాలని దాట్ల బుచ్చిబాబు ఉద్బోధ. జగన్ ఆరాటం పోరాటం. అధికారం వ్యక్తిగత సంపద యావతోనే నిండి ఉందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ఆర్థిక వ్యవస్థ అంటే వీసమెత్తు పరిజ్ఞానం లేని జగన్ కు జీఎస్టీ సంస్కరణ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నాడని యనమల మండిపడ్డారు. పేదల సేవింగ్స్ పెరగాలని, వారి కొనుగోలు శక్తి పెరగాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలను రాజకీయ మేధావులు సైతం సమర్థించారని యనమల పేర్కొన్నారు. వ్యక్తిగత సంపద కోసమే జగన్ రెడ్డి ఆరాటపడ్డాడే తప్ప రాష్ట్ర సంపద కోసం 5 ఏళ్ల అధికారంలో ఏనాడు ఎలాంటి ప్రయత్నం చేయలేదని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా తేటగుంట క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి వ్యక్తిగత సంపాదన రుచిమరిగి రాష్ట్ర సంపద పెరుగుదలకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని, అందుచేతనే అతని పాలనలో రాష్ట్రం సింగిల్ డిజిట్కు దిగజారిందని యనమల పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణల ఫలితాలపై జగన్ కానీ వైకాపా కానీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసిన ఆయన జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల కేంద్రం 80,000 నుంచి 90,000, రాష్ట్రం 8,000 కోట్లు ఏడాదికి కోల్పోతున్నా ఈ సంస్కరణల ఫలితంగా పేదల సేవింగ్స్ పెరిగి కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. నవంబర్ నెలలో ఆదాయం తగ్గిపోయిందని, అవగాహన లేకుండా మాట్లాడుతున్న జగన్ రెడ్డి సంక్షేమం లేదు, అభివృద్ది ఆగిపోతుందని తన అవినీతి మానస పుత్రిక సాక్షితో తప్పుడు ప్రచారం చేస్తున్నారని యనమల మండిపడ్డారు. జగన్ది ఆలోచన, అవగాహన, అనుభవం లేని వెంతడ వాదన తప్ప వాస్తవానికి జీఎస్టీ సంస్కరణలు బేష్ అని ఆర్థిక మేధావులే చెబుతున్నారన్నారు. రాష్ట్రాల ఆర్థిక లోటును పూడ్చే ప్రత్యామ్నాయాలను కేంద్రం చేస్తుందని, జీఎస్టీ లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లును కూడా తీసుకొచ్చే పనిలోనే ఉందని యనమల స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంపద సృష్టించకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాలికొదిలేసిన జగన్కు రెవెన్యూస్పై నాలెడ్జ్ జీరో అని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత సంపదపై పాకులాడిన అతనిపై అనేక కేసులున్నాయని, త్వరలోనే అతను దాచుకున్న అవినీతి మూటలు బట్టబయలు కావడం ఖాయమన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా జగన్ వ్యవహారం ఉందని ఆరోపించిన యనమల అధికారం కోసమే ఆయన పోరాటం తప్ప ప్రజల గురించి కానే కాదన్నారు. ప్రతిపక్షం అంటే అధికార పార్టీ నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలే తప్ప జగన్లా ప్రజలను మభ్యపరిచేలా ఉండకూడదన్నారు. ఓ ఎమ్మెల్యేగా మీ సహచర శాసనసభ్యులతో కలిసి అసెంబ్లీ వేదికపై ప్రజా సమస్యలపై గలమెత్తే వైకాపాను ప్రతిపక్ష పార్టీగా ప్రజలు గుర్తిస్తారే తప్ప వీధి పోరాటాలతో ఫలితం ఉండబోదని యనమల అన్నారు. అందరికీ నమస్కారం. స్టేట్ రెవెన్యూస్ కానీ జీఎస్టీలో లేకపోతే సెంట్రల్ రెవెన్యూస్ కానీ తగ్గుతాయనేటువంటిది ఒక ఆలోచన చేశారు. అది ప్రజలకు కూడా చెప్పారు. అంటే స్టేట్ లెవెల్లో 8,000 కోట్లు ఆదాయం తగ్గుతుంది సంవత్సరానికి ఈ యొక్క రేషనలైజేషన్ అయిన తర్వాత. అదేవిధంగా సెంట్రల్ లెవెల్లో 80,000 నుంచి 90,000 కోట్ల రూపాయలు ఆదాయం తగ్గవచ్చు. అయితే ఇవి తగ్గించడం వల్ల, రేట్లు తగ్గించడం వల్ల కొంత ఆదాయం జిఎస్టీలో కానీ సిజిఎస్టీలో కానీ పడిపోతాయనేటువంటి చాలా స్పష్టంగా ఆనాడు జిఎస్టీ కౌన్సిల్ కూడా చెప్పడం జరిగింది. ఇది అందరికీ తెలుసున్నటువంటి సత్యం. జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవచ్చు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసున్నటువంటి సత్యం. అదేవిధంగా ఏదైతే ఆదాయం సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఆదాయం తగ్గుతుందో, ఆ ఆదాయం తగ్గడం అంటే అర్థం పేద ప్రజలకి సేవింగ్స్ వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఒకటి.
ఎందుకంటే స్టేట్ లెవెల్లో 8,000 కోట్ల రూపాయల సేవింగ్స్ పేదవాళ్ళ జేబుల్లోకి వెళ్తాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా 80,000 నుంచి 90,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళ యొక్క జేబుల్లోకి సేవింగ్స్ వెళ్తాయి, పొదుపు చేసుకుంటారు అనేటువంటిది మొట్టమొదటి యొక్క కార్యక్రమం, మొట్టమొదటి యొక్క ఆలోచన కూడా. రెండవది వచ్చేటప్పటికి ఏదైతే పొదుపు చేసుకుంటారో పేదవాళ్ళు, దానివల్ల ఒకవైపు ఇన్వెస్ట్మెంట్ అయినా చేస్తారు, లేకపోతే మరొక వైపు దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించేలా వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. నర్సీపట్నంలో దివ్యాంగులతో జరిగిన సమావేశంలో ఆయన వారి సమస్యలను సావధానంగా విని పరిష్కారంపై భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆయన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానని స్పీకర్ గారు హామీ ఇచ్చారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్ కోటాను మరొక 1 నుంచి 2% పెంచేలా సీఎం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని తెలిపారు. అలాగే అర్హులైన దివ్యాంగులకు 35 కేజీల బియ్యం వచ్చేలా అంత్యోదయ రేషన్ కార్డుల మంజూరు అంశంపై సానుకూలంగా స్పందించారు. ఇది రాష్ట్ర స్థాయి అంశమని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. వికలాంగుల దినోత్సవ సందర్భంగా నర్సీపట్నం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా, అది కూడా ప్రభుత్వం ముఖ్యమే కాదని నేను, కానీ ఏ పని చేయాలన్నా చేసుకోలేని పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన దృష్టితో చూడవలసినటువంటి అవసరం ఉంది. చూస్తున్నాను, నేను కాదన్ను. మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని కార్యక్రమాలు కానీ అన్ని చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న సమాజంలో బ్రతకాలంటే చాలా కష్టం. అంటే ప్రత్యేకమైన సందర్భాలు తీసుకొని మనందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేం చూశాను, అదే పెద్ద ఏం అడగలేదు. ఏమడిగారండి? బ్యాక్లాగ్ పోస్టులు ఎలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు తీస్తూ ఉంటుంది, దాంట్లో రిజర్వేషన్లు ఉంటాయి. ఆ రిజర్వేషన్లో బ్యాక్లాగ్ పోస్టు అంటే వాళ్ళకున్న జనాభా నిష్పత్తిని పట్టుకొని వాళ్ళకి కూడా కోటా ఉంది, చాలదు, పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. అంటే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు 1 or 2% బ్యాక్లాగ్ పోస్టులో రిజర్వేషన్ పెంచితే చాలా మందికి వికలాంగులకి వాళ్ళు అడలేరు, ఎక్కడైనా అడలేరు, ఉద్యోగం చేయలేరు, ఆఫీసులో కూర్చొని చేయడం తప్పించి ఏం చేయలేరు. అటువంటి వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్ట్ ఇస్తే ఆ కుటుంబాలు ఆదుకున్న వాళ్ళు అవుతాం. దాని గురించి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పి మనం చేస్తున్నాం. అలాగే దివ్యాంగులకి బ్యాంకుల నుండి సబ్సిడీ లోన్లు, ఇది చంద్రబాబు అవసరం లేదు, మనమే చేయొచ్చు. దీనికి చంద్రబాబు ఎందుకు? అందుకే అప్లికేషన్ పెట్టాలి. ముందు ఏంటంటే ఈ దేనికి కావాలా, ఏం చేయాలా, ఆడవాళ్ళ గ్రూపులుగా 4-5 గ్రూపు కలిపి ఇస్తుంటే ఇక్కడ లోకల్ బ్యాంకులు ఇస్తాయి. కంపల్సరిగా బ్యాంక్స్ లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా వికలాంగులకి ఆడవాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి రూల్ ఉంది. అంతే ఎవరిని అవసరం. ఎందుకే కుర్ర బాగా ప్రశ్న చెప్పాను నేను. అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇస్తే మనమే వాళ్ళు చంద్రబాబు. అన్నవరం దేవస్థానం సత్యదేవ జూనియర్ కాలేజీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. శిథిల భవనాల్లో విద్యార్థుల చదువులు దినదిన గండంగా ఉన్నాయి. మొక్కుబడి తంతుగా తాత్కాలిక మరమ్మతులతో చేతులు దులుపుకుంటున్నారే తప్ప కొత్త భవనాల గురించే ఊసెత్తే బారే కరువయ్యారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సత్యదేవ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న మౌలిక సదుపాయాల్లో పలు లోపాలు బహిర్గతమై చదువుకునే విద్యార్థులకు శాపమవుతున్నాయి. భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ చదువు సాగిస్తున్నారు. దీనికి సంబంధించి వైన్ న్యూస్ ఛానల్ ప్రతినిధి కళాశాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించగా శిథిలమైన భవనాల మధ్య నేల చదువులు దర్శనమిచ్చాయి. విద్యార్థులు చదువుకునే నిర్మాణాల స్లాబ్లు, గోడల నుండి లీకేజ్లు, పిల్లర్స్ పై ఏర్పాటు చేసిన సన్ సైడ్లు పగుళ్లు, పెచ్చులు మాటిమాటికి పడిపోవడంతో విద్యార్థులు భయంగా చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో
విద్యార్థులు స్టడీ అవర్స్లోనూ ఇంటర్వెల్ సమయంలోనూ ఆరు బయటే సన్సైడ్ల కింద చదువుకుంటున్నారని, ఎప్పుడు పెచ్చులు ఊడిపోయే పరిస్థితి విద్యార్థుల్లో నెలకొని ఉందని, అయితే అప్పుడప్పుడు స్వామివారి నిధులతో లక్షలు వెచ్చించి రిపేర్ల పేరుతో ప్యాచ్ వర్క్ చేస్తున్నా నాణ్యతా లోపంతో లీకేజీలు, పగుళ్లు పునరావృతం అవుతున్నాయని అన్నారు. అంతేగాక విద్యార్థులకు బాత్రూంలో టాయిలెట్స్ గదులను నిధులు వెచ్చించి కట్టినా నీళ్లు రావడం లేదని, తమకు ఉపయోగం లేదని, దీంతో బహిరంగ ప్రదేశాల్లో తమ కాలకృత్యాలు తీర్చుకునే దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాక అక్కడ మహిళా ఉద్యోగులు మరియు విద్యార్థులు టాయిలెట్, బాత్రూం గదులకు డోర్లు కూడా ఊడిపోవడం వలన ఇబ్బందిగా ఉందని కళాశాల మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ను సంప్రదించగా ఈ కళాశాలలో నెలకొని ఉన్న సమస్యలను సంబంధిత అధికారులు చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చదువుతున్నాను సత్యదేవ జూనియర్ కాలేజ్లోని. ఇక్కడ బాయ్స్కి టాయిలెట్స్ అయితే ఉన్నాయి కానీ దాని యూజ్ అయితే ఏం లేదు. అంటే వాష్రూమ్స్ వెళ్ళడానికి వీలుగా ఉన్నా సరే వాటర్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల బాయ్స్ అయితే దాన్ని వాష్రూమ్స్ యూజ్ చేయట్లేదు. అందులో బయట గ్రౌండ్స్లోనే వాష్రూమ్స్ కూడా వెళ్తున్నారు. పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ బాయ్స్ వాష్రూమ్స్ అయితే అసలు ఏం పని చేయట్లేదు. వాటర్ ఫెసిలిటీ లేదు. కొద్దిగా సమస్య తీరుస్తారని చెప్పి కోరుకుంటున్నాను. యుగ పురుషుడు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం స్థాపించిన హితకారిణి సమాజం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని, కందుకూరి ప్రతిష్టను కాపాడటానికి పనిచేస్తామని చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్ వెల్లడించారు. రాజమండ్రి దానవాయిపేటలో ఉన్న శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ఆవరణలో ఉన్న విద్యార్థినుల హాస్టల్లో మరుగుదొడ్లు చాలా భయానకంగా ఉండి విద్యార్థినులకు అనారోగ్యం తెచ్చిపెట్టేలా ఉండటం తమను ఆవేదనకు గురిచేసిందని చైర్మన్ యాళ్ల ప్రదీప్ సుకుమార్ అన్నారు. హితకారిణి సమాజం మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, హితకారిణి సమాజం మాజీ చైర్మన్ చెల్ల శంకర్రావుతో కలిసి 7.5 లక్షలతో నిర్మాణం చేసే 40 మరుగుదొడ్ల బ్లాక్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. హాస్టల్లో విద్యార్థినులకు మంచి పౌష్టికాహారం, వసతి సదుపాయం కల్పించడంతో పాటు స్లాబ్ మరమ్మతులు కూడా చేపడుతున్నామని వివరించారు. కందుకూరి ఆశయ సాధనకు పాటుపడే యాళ్ల ప్రదీప్ డైరెక్టర్ల బృందాన్ని నియమించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలిపారు. స్టూడెంట్స్తో మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్తో ఏం చెప్పామంటే 4 కాంప్లెక్సెస్ ఉన్నాయి. 10 కింద ఒక ఇటువైపు ఒక రైట్ సైడ్ ఒక 10 ఇటు లెఫ్ట్ సైడ్ ఒక 10, పైన ఒక 10, ఇటుపక్క ఒక 10, అలా 4 బ్లాక్స్ ఉన్నాయి. పిల్లలతో మాట్లాడడం జరిగింది. 4 ఫేజెస్ కింద ఫస్ట్ 10 days ఒక 10 బాత్రూమ్స్ ఆపి మిగిలిన 30 వాష్రూమ్స్ యూజ్ చేసుకోమని, ఈ 10 రిపేర్ అయిపోయినాక ఇంకో 10, అలాగా 10 రోజులకి ఒక 10 బాత్రూమ్ చొప్పున 40 daysలో ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి మేము అనుకొని బోర్డు మీటింగ్లో వేయడం జరిగింది. టెండర్స్కి పిలవడం జరిగింది. అందులో లీస్ట్ ఏదైతే వచ్చిందో మాకు సుమారు 7,50,000
వ్యయంతో ఇప్పుడు ఈ వాష్రూమ్స్ రిపేర్ వర్క్స్ కానీ స్లాబ్ వర్క్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే గత 10 రోజుల్లో కొంత డిస్టర్బెన్స్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర కూడా. ఇది ఏంటి, మనము హాస్టల్ ఉమెన్స్ కాలేజ్లో ఇది గవర్నమెంటైజేషన్ అయిపోయింది, ఉమెన్స్ కాలేజ్ నుంచి బలవంతంగా హితకారిణి సమాజ్ వాళ్ళు లాక్కున్నారు, ఈ రకంగా చాలా విమర్శలు వచ్చినాయి. దానికి స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఇన్వాల్వ్ అవ్వటము, ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉన్నారో వాళ్ళకి అలానే ఇక్కడ కమిషనర్ గారికి కూడా లెటర్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ బట్టి వాళ్ళ పర్మిషన్తో వాళ్ళ ఆధీనంలో వాళ్ళు వేసిన కమిటీలోని ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ సర్వే వేసి సర్వే బట్టి కాలేజ్కి ఏమి వెళ్తాయి, హితకారిణి సమాజంలో ఏముంటాయి అన్నది ఒక మ్యాక్సిమం ఒక 10-15 డేస్లోనే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ ఈ రాజ్యలక్ష్మి హాస్టల్కి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇంకేదంటే వీళ్ళు హితకారిణి సమాజానికి బోర్డు అయిన తర్వాత ఫస్ట్ ఈ హాస్టల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి అని ముందు ఇక్కడ అమ్మాయిలకి హాస్టల్లో బాత్రూమ్స్ అన్నీ కూడా అసలు చాలా వరస్ట్ కండిషన్లో ఉన్నాయి. అలా కంటిన్యూ వీళ్ళు రాకుండా కంటిన్యూ చేసి ఉంటే ఆ అమ్మాయిలకి ఏంటంటే ఏదో ఒక వ్యాధి, కలరా వ్యాధి అలా వచ్చేసే అవకాశం ఉంటుంది. ఇంకా బాత్రూముల్లో శానిటేషన్ లేకపోతే అది ఆటోమేటిక్గా ఏదో ఒక వ్యాధి రావడం జరుగుతుంటుంది. అందువల్ల ఏంటంటే టైంకి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు అయ్యి కూడా 4 పేజెస్ కింద 10 కింద ఏమో మొత్తం ఆ డిస్మాంటిల్ చేసి అవి బాగా వాళ్ళకి ఇది గవర్నమెంట్ తీసుకుంటుందా లేకపోతే హితకారిణి సమాజమే టేకప్ చేస్తుంది అనేది కాకుండా 7.5 లక్షల రూపాయలు ముందు వాళ్ళు నిలవ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏమ్మా హై స్కూల్కి ఏం పట్టించుకుంటున్నావు నువ్వు? హై స్కూల్కి వాళ్ళకి ఏది మంచి చేయడానికి వాళ్ళకి పెర్మనెంట్ చేయడానికి అడిగితే డబ్బులు పట్టుకురండి అని అన్నావు, అవునా కాదా అని వాళ్ళ రూమ్కి వెళ్ళి గట్టిగా కేకలేశాను. మాకు భయం ఏంటి, నిజాయితీగా ఉన్న వాళ్ళకి కేకలేస్తే అదేంటండి అలా మాట్లాడేస్తున్నారు అండి. అలాగే మాట్లాడతాం, నువ్వు చేసింది తప్ప కాదా, ఎవడ దేశ రావాలని అంటే ఆ కోర్టుకి వెళ్ళి తెచ్చుకోమనండి అన్నారు. ఇవాళ చెప్తున్నాను మీకు, ఆ కోర్టుకి వెళ్ళడం కోసం 25,000 నేను ఇచ్చాను నా సొంత సొమ్ము. అన్ఎయిడెడ్ స్టాఫ్ని దాన్ని ఎయిడ్ చేయమని. మేము ఏదైనా చేస్తే మా సొంత డబ్బులైనా ఖర్చు పెట్టి చేస్తాం, కానీ ఏళ్ళలాగా దోసయ్యాం. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు వైద్యులు నాయకులకు సూచించారు. తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలు అంశాలపై వైద్యులు, హాస్పిటల్ డైరెక్టర్లు, సిబ్బంది, నాయకులతో చర్చించారు. హెల్త్ సెంటర్లో ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమైన జనరేటర్ సమస్యను వెంటనే పరిష్కరిస్తామన్నారు. డాక్టర్ల నియామకం, గాడిమొగ్గ, తాళ్లరేవు పీహెచ్సీ వైద్యుల పనితీరు, పీహెచ్సీకి భవనం ఏర్పాటు, మండలంలో 2 కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించే విధంగా కృషి చేస్తున్నట్లు శాసనసభ్యులు తెలిపారు. చిన్న విభేదాలున్నా వాటిని ప్రజల కోసం పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. రాత్రి వేళల్లో ఆసుపత్రిలో వాచ్మెన్ మగవారిని నియమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, డైరెక్టర్లు చక్రవర్తి, చిరంజీవి, బాబురావు, నాయకులు, రాష్ట్ర సెట్టిబలజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, మండల పార్టీ అధ్యక్షులు దూలిపూడి వెంకటరమణ బాబీ, గంజా సూరిబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, మేడిశెట్టి సత్యబాబు, పెళ్లి సత్యబాబు, నడింపల్లి వినోద్ రాజు, సతీష్ రాజు, బండారు దొరబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది పర్వాలేదా డాక్టర్ గారు? మేడం సార్ సార్ ఒకసారి సార్ ఒకసారి కేంద్రపాలిత ప్రాంతమైన యానాం జిప్మర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆపరేషన్ సేవలను బుధవారం నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిప్మర్ ఇన్ఛార్జ్ ఆనందరాజ్ ఆధ్వర్యంలో సేవలు ప్రారంభమయ్యాయి. ముందుగా జిప్మర్ ఆసుపత్రి శస్త్రచికిత్సల విభాగం వైద్యులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆపరేషన్ థియేటర్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిప్మర్ ఇన్ఛార్జ్ ఆనందరాజ్ మాట్లాడుతూ ట్రయల్ బేసిస్ లో ఆసుపత్రిలో ఆపరేషన్ సేవలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిప్మర్ ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ರಾಜ ಈಗ ಜ್ಞಾನತಿರುಮಪ್ಪ ಇದು இந்த ஆண்டவரே நம் ஹாஸ்பிடல்ல ஜிப்மர் ஹாஸ்பிடல்ல இந்த ஊட்டி திறக்கும்படியாக நீ தந்த ஆண்டவரே கிருபைக்காக நன்மைக்காக திருப்பி அவர்கள் అలా ఒకసారి కదలండి left right పూజ అంతా ఇక్కడే చేసాం. సో నౌ దట్ రిచువల్స్ ఫ్రమ్ దిస్ తీసుకోండి. ఈ రోజు నుంచి యానం జిప్మర్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్లో శస్త్రచికిత్స సేవలను ప్రారంభించడం జరుగుతుంది. ట్రయల్ బేసిస్లో మాకున్న కేసులు ఏమేమి కేసులు ఉన్నాయి, వాటికి మనం ఎంతవరకు చేయగలం అనే దాని ప్రకారంగా చూసుకొని స్టెప్ వైజ్ మేనర్లో స్లో రిస్క్ నుంచి హై రిస్క్ కేసెస్ టేకప్ చేయడానికి అక్టోబర్ 15న డైరెక్టర్ గారు విజిట్ చేసి ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మాకు ఎనస్థీషియా టీమ్, గ్యాస్ ప్లాంట్ టీమ్, మిగతా సర్జరీకి సంబంధించిన అన్ని విభాగాలని ఏర్పాటు చేసుకొని ఈ రోజు నుంచి ట్రయల్ బేసిస్లో ఓటీ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ అండ్ కో వితండ వాదనను కొట్టిపారేసిన మాజీ ఆర్థిక మంత్రి, జీఎస్టీ సంస్కరణల గురించి ఏం తెలుసని యనమల మండిపాటు. దివ్యాంగులతో స్పీకర్ సమావేశం, వికలాంగుల సమస్యలను పరిష్కరిస్తానని అయ్యన్న హామీ. శిథిలమైన భవనాల్లో నేల చదువులు, అన్నవరం సత్యదేవ జూనియర్ కాలేజ్ విద్యార్థుల అవస్థలు. తాళ్లరేవు సిహెచ్సిలో ఎమ్మెల్యే సమీక్ష, మెరుగైన వైద్య సేవలు అందించాలని దాట్ల బుచ్చిబాబు ఉద్బోధ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.